ఈ విషయం పురాణాల్లో కూడా చెప్పబడింది. కలియుగంలో ఎవరెట్లా ఉంటారు, ఎట్లా ఉంటారని. ఇది శాతం రోజు రోజుకి పెరిగి చిట్ట చివరికి ఎప్పుడో పరిపూర్ణంగా ఈ లెక్క వచ్చినప్పుడు కలియుగం అంతమైపోయి మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది అని. ఇది యుగాంతం అంటే అందరూ చచ్చిపోతారు, మనుషులుండరు, భూమంతా మానవ మాత్రులు, జీవజాలం లేకుండా అయిపోతుందని కాదండి. ప్రళయం మనకెన్ని రకాలుగా ఉంటుంది? ప్రతిరోజు మనకో ప్రళయం ఉంది. పగలు చైతన్యవంతంగా ఉంటాను, రాత్రి పడుకుంటాను. దాన్ని తాత్కాలిక ప్రళయంగా మన వాళ్ళు చెప్పారు. అటువంటివి ఒక్కొక్క కాలం అయిపోయిన తర్వాత భూమి కొన్ని సర్దుబాట్లు చేసుకుంటుంది. భౌగోళికంగా ఉండేటటువంటి అంటే పంచభూతాలని మనం ఎన్ని రకాలుగా నాశనం చేస్తున్నామో, ఆ నాశనమైనటువంటివి మళ్ళీ శుభ్రపడ్డానికి. సాధారణంగా పరిశ్రమలు కూడా బాగా పనిచేసి మధ్యలో అప్పుడప్పుడు ఆపి దాని మొత్తం యంత్రాలన్నిటిని శుభ్రం చేసుకుంటారే, ఆ విధంగా. మనం గూడా పగలంతా అలిసిపోయి రాత్రి మన శరీరం అనే యంత్రాన్ని బాగు చేసుకొని మర్నాడు తాజాగా మొదలుపెడతాం.